హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నిన్న జరిగిన నామినేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరెవరిని నామినేట్ చేసారు అసలు ఏంటని. నిన్న మాత్రం నామినేషన్ చాలా అంటే చాలా బాగా జరిగిందని చెప్పాలి. అంటే బిగ్ బాస్కి దిమ్మ తిరిగి ప్రతిసారి కొత్త కొత్త చేంజెస్ చేసిండనమాట. వీళ్ళ పాయింట్స్, వీళ్ళ నామినేషన్ చూసి. ఇంకా మన నామినేషన్లోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి. మన దాంట్లో ఏమి లక్షల ఫాలోవర్స్ లేరు, సబ్స్క్రైబర్స్ లేరు. కొత్తగా స్టార్ట్ చేసినాము. జస్ట్ ఒక బూస్టింగ్ కోసం చూసిన వాళ్ళు అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చిన్న రిక్వెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ మాట్లాడే విధానం కానీ ఏదైనా కంప్లైంట్ ఉంటే కామెంట్ చేయండి. కనీసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎపిసోడ్ డిస్కషన్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎవరెవరు నామినేట్ అయ్యారు, అసలు వాళ్ళు ఎందుకు నామినేట్ అయ్యారు అని మాట్లాడుకుందాం. ఆల్రెడీ ప్రోమోస్ కానీ ఎపిసోడ్ కానీ కొంచెం టీవీలో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ 7 మెంబర్స్ నామినేట్ అయ్యారు ఇవాళ. ఫస్ట్ వచ్చేసి తనుజ నామినేషన్ అయితే వామ్మో, అసలు ఎంతమంది! తనుజ వర్సెస్ ఇమాన్యుయల్, తనుజ వర్సెస్ నిఖిల్, తనుజ వర్సెస్ బర్నీ గారు, తనుజ వర్సెస్ సుమన్, తనుజ వర్సెస్ రాము, తనుజ వర్సెస్ దివ్య, తనుజ వర్సెస్ సాయి శ్రీనివాస్. అందరితోని ఎంత తను డిఫెండ్ చేసుకుంటుందంటే అసలు ఎక్కడ లో కూడా ఫీల్ అవుతలేము. చూస్తున్నంతసేపు మనకి ఇంతగానం మాట్లాడుతుంది ఏంది ఈ అమ్మాయిని, ఎన్ని పాయింట్స్ పెడితే ఎంతగానం నామినేట్ చేస్తున్నారు ఏంటి, అందరూ ఈమెని టార్గెట్ చేస్తున్నారేమని చూస్తున్న వాళ్ళకైనా అనిపిస్తుంది. కానీ ఆమె మాత్రం ఎక్కడ తగ్గకుండా ఎవరేమడిగినా వాళ్ళకి సమాధానం ఇస్తూనే ఉంది. కంటిన్యూస్గా లాస్ట్ వరకు వెళ్ళింది ఆమె. అంటే వాళ్ళందరినీ డిఫెండ్ చేసుకుంటూ సంచాలకుల నిర్ణయాలు సేవ్ అయ్యకుంటూ వచ్చినా కూడా మన దివ్యకి వదలదు కదా. ఫైనల్గా దివ్య కెప్టెన్ కాబట్టి డైరెక్ట్గా తనుజని నామినేట్ చేసింది. ఇంకా బర్నీ గారిని డిఫెండ్ చేసుకున్నప్పుడు తనుజ, మీరు గేమ్ మార్చుకుంటాను వచ్చారు, నామినేట్ చేయడానికి ఫస్ట్ వచ్చినప్పుడు కూడా దివ్యతోనే అంత లేరు మీరు, తన వల్ల ఏమైనా నెగిటివ్ అయిందేమని వచ్చినారు. అయినా కూడా స్టిల్ మీరేం మాట్లాడాలనుకున్నా కూడా ఫస్ట్ దివ్య ఉంటుంది, మీరు ఎక్కడ కనబడట్లేదు, మీరేం మార్చుకోవట్లేదు అన్నట్టు తను కన్వే చేసింది. మన బర్నీ గారికి ఏమర్థమైందంటే, నేను బంధాల వల్లనే బయటికి పోయినా, మీ రిలేషన్స్ వల్లనే పోయినా, నువ్వు ఒకసారి బయటికి రా, నీకు కూడా తెలుస్తుంది నా పెయిన్ అన్నట్టు తనుజ నామినేషన్ పాయింట్లో తను రేజ్ చేసిండు. నేను నీకు సపోర్ట్ చేసిన అని ఆమె క్లియర్గా చెప్తుంది. అక్కడ ఒక సపోర్ట్ తీసుకోవాలి, మీకు ట్రస్ట్ ఉన్న వ్యక్తులు అన్నప్పుడు మాత్రమే నేను సపోర్ట్ తీసుకున్నా, ట్రస్ట్ ఉండి కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఉండలేదు, నేను సపోర్ట్ తీసుకున్నా అన్నట్టు ఎంత బాగా అంటే అంత బాగా పాయింట్స్ చెప్తుందండి ఈమె నామినేషన్లో. వారమంతా ఈమె బిహేవియర్ పక్కన పెడితే నాకు నామినేషన్ మాత్రం చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది, అన్నీ గుర్తుపెట్టుకుంటుంది కూడా. ఇంకా ఇమాన్యుయల్కి ఈమెకు కూడా గట్టిగా వర్సెస్ అనబడ్డది. నువ్వు ఎక్కడ డిఫెండ్ చేసుకోకు, నేను మూసి అలసిపోయినా, నిన్ను ఎత్తి అలసిపోయినా, సపోర్ట్ చేసి అలసిపోయినా అన్నట్టు చెప్పిండు. నాకు ఎక్కడ సపోర్ట్ చేయలేదు. వాటర్ టాస్క్లో కూడా బర్నీ గారు మీరు మాట్లాడుకున్నది అది మీ ఇద్దరు అండర్స్టాండింగ్, నువ్వు పోయకపోతే నేను పోయాను అని. బెడ్ టాస్క్లో సపోర్ట్ చేసినా అని నువ్వంటున్నావు, నీకు సపోర్ట్ చేయడం వల్ల నెగిటివ్ అయ్యి వెళ్ళిపోయినా అని చెప్పేసి బర్నీ గారు అంటున్నారు. ఎవరు సపోర్ట్ చేసిరు? నేను నన్ను తోయడానికి నువ్వు వచ్చినావు బెడ్ టాస్క్లో వాళ్ళందరూ చెప్పినప్పుడు కూడా నువ్వు అట్లా అక్కడ సపోర్ట్ చేసినట్టు ఇట్లా అన్నట్టు ఈమె పాయింట్స్ పెట్టింది. ఆయన మాత్రం నువ్వు చీర కట్టుకొని పెళ్లి కూతురులాగా కూర్చున్నావు, గేమ్ ఆడలేదని చెప్పేసి టంగు స్లిప్ అవుతూనే ఉన్నాడు. అది వేరే విషయం. ఇంకా ఇక్కడ ఎవరు నామినేట్ చేసినా, ఈవెన్ సుమన్ గారు కూడా తనుజ డిబేట్ చేసినప్పుడు నేను చేయలేను, నా దగ్గర పాయింట్స్ లేవు అన్నప్పుడు కూడా దివ్య ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, మీరు డిఫెండ్ చేసుకోండి, ఏమనుకోదు అని చెప్పి ఇమాన్యుయల్కి తనుజకి నడవంగానే కూడా మంచి పాయింట్స్ పెట్టినాం అసలు ఇదని చెప్పేసి ఇమాన్యుయల్. రాము కూడా తాను గౌరవ్ని సేవ్ చేసిన కన్సనో ఏమో కానీ రాముకి తనుజకి పడ్డప్పుడు నేను ఆమె కంటే వీకే, ఆమె నాకన్నా స్ట్రాంగ్, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా, అదే నాకు హోమ్ సిక్ ఉంది అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి నేనే నామినేట్ అవుతా అని చెప్పింది.
ఆయనకేం ప్రాబ్లం లేదు కానీ మన దివ్యకి మాత్రం ప్రాబ్లం అయ్యి మాట్లాడలేకపోతున్నావు ఏంది నువ్వు అది ఇది అని చెప్పేసి మళ్ళీ రాము పాయింట్ తీసుకొచ్చింది. ఇంకా లాస్ట్కు గట్టిగానే ఇద్దరికి నడిచింది. మీ ఇద్దరి మధ్యలో నేను వచ్చి మీ బాండింగ్ చెడగొట్టినా అని నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఏమేమి ఒత్తుకోవడం. నేను బర్నీ గారిని నామినేట్ చేసినాను, నీకు డైజెస్ట్ కాక నన్ను నామినేట్ చేసినాను ఏమి ఎప్పుడు. అసలు తనుజ నామినేషన్స్ అయితే అబ్బా 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 అనిపించినాయి. ఇంకొచ్చేసి సంజనకి రీతుకి అసలు రీతు ఎంత బాగా డిఫెండ్ అంటే ఒక్క పాయింట్ మాట్లాడితే ఒక పాయింట్ బుల్లెట్ అన్నట్టు. నేను అన్ని గేమ్స్ ఆడిన, అందరికీ సపోర్ట్ ఎప్పుడు తీసుకోవాలో నేను అప్పుడే తీసుకున్నాను. నీకు ఎట్లుందో బాండు నాకు అట్లనే ఉంది. సంజనకి నోరు తెరవకుండా కౌంటర్లు అంటే కౌంటర్లు సూపర్ అంటే సూపర్. రీతు అయితే అక్కడ రీతు పాయింట్స్ చాలా వ్యాలిడ్ ఉన్నాయి కాబట్టి రీతు సేవ్ అయ్యి సంజన గారు నామినేట్ అయ్యారు. ఇది సెకండ్ నామినేషన్. ఇంకా థర్డ్ బర్నీ గారికి ఆబ్వియస్గా తనుజాకి జరిగిన డిస్కషన్లో ఆయన బయటకు వెళ్ళి వచ్చిండో లేకపోతే ఫేవరిజం వీళ్ళకి బిర్యానీ టాస్క్లో జరిగిన గొడవల వల్ల ఈయన ఏం మాట్లాడాలనుకున్నా ఫస్ట్ దివ్య వాయిస్ వస్తుంది కాబట్టి అక్కడ బర్నీ గారు నామినేట్ అవ్వడం జరిగింది ఆ రీజన్స్ వల్ల. ఇక సుమన్ అయితే టెడ్డీ బేర్ని ముందు తీసుకెళ్ళలేకపోయినా అని చెప్పేసి ఆయన డిఫెండ్ చేసుకోలేము, ఇంకా సరిగ్గా దగ్గర పాయింట్స్ లేవు, ఇక తనుజా కంటే నేను నామినేట్ అవుతా అని చెప్పేసి ఆయన ఇక్కడ 4 నామినేషన్స్ అయిపోయినాయి. ఇంకా కళ్యాణ్ గురించి, ఇక కళ్యాణ్కి మాన్యువల్కి వచ్చినప్పుడు ఒక పవన్ సంచాలక్ ఉండే అనమాట. అంటే నేను ఆడిన, నేను వారస్త్ర గెలిచిన, కంటెండర్ అయినా ఇదని చెప్పేసి ఇంకా ఈ మాన్యువల్ డిఫెండ్ చేసుకోవడం వల్ల కళ్యాణ్ నామినేషన్లోకి వెళ్ళిండు. ఇంకొచ్చేసి సాయి శ్రీనివాస్, ఈ అబ్బాయి అయితే ఎంత ఫ్లిప్పర్ అంటే తనుజ దగ్గరికి వెళ్ళేసి అవును నువ్వు వీకెండ్లో నాకు సార్ వచ్చి నువ్వు ఎంత బాగా ఆడుతున్నావు, నీ గురించి అన్ని వీడియోస్ పెట్టడము, ఇమాన్యుయల్ ఎంత డబల్ గేమ్ ఆడుతుండో, ఎంత డబల్ ఫేజ్ అంటున్నాడు, ఇమాన్యుయల్కి ఎన్ని చురకలు అంటిస్తుండో తెలుస్తుంది అని చెప్పిండు. మళ్ళీ నామినేషన్లో ఆమెను తీసుకొచ్చేసిండు. ఇంకా అంత వ్యాలిడ్గా వీళ్ళిద్దరి డిఫెన్స్ మంచిగా జరగలేదు అంటే ఆయన వచ్చి కొద్ది వారాలు అవుతుంది, తనుజ కంటే కూడా తక్కువ గేమ్స్ ఆడిందని చెప్పేసి మనోడు నామినేషన్లోకి వచ్చిండు. ఇంకా వచ్చేసి సుమన్ గారు కూడా అంతే ఆబ్వియస్గా. కళ్యాణ్ అయిపోయింది, రాము ఆయనంతటా ఆయన్ని ఒప్పుకొని వచ్చేసిండు. అట్లా ఇవాళ నామినేషన్స్ చాలా గట్టిగా నడిచినాయి. ఇంకా ప్రోమో చూసిరు కదా, క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్. ఫస్ట్ ఫోన్కి మాకంత నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఇంకా మిడ్ నైట్ జరిగిన దాంట్లో ఇమాన్యుయల్ అండ్ తనుజ కొన్ని పాయింట్స్ సార్ట్ అవుట్ చేసుకొని నామినేషన్స్తోనే ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ ఇక్కడ వరకు క్లోజ్ అయింది అన్నట్టు వీళ్ళ బాండింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. ఒక్కటి ఎవరికైనా సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంటారు డెఫినెట్గా, అది మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. ఇంకా ప్రోమో చూసిన తర్వాత ఇవాళ కెప్టెన్సీ టాస్క్లు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారు అనేది తెలియాలంటే మన ఛానల్లో అప్డేట్ ఉంటుంది, ప్లీజ్ డూ వాచ్. ఏదైనా కమెంట్ కానీ ఎవరైనా హర్ట్ అయి ఉంటే మాత్రం ఏం ఫీల్ అవ్వద్దండి, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.